ఒక ప్రశ్న చూద్దాం. క్రింద ఇచ్చిన సమ్మిళిత ఆకారం యొక్క వైశాల్యాన్ని కనుగొనండి. ఇక్కడ మనకు ఒక సమ్మిళిత ఆకారం ఇవ్వబడింది. ఈ ఆకారానికి సంబంధించిన కొన్ని కొలతలు కూడా ఇవ్వబడ్డాయి. ఇక్కడ చూసినట్లయితే ఈ భుజం యొక్క పొడవు ఎంత ఉంది? 3.5. అలాగే ఈ భుజం యొక్క పొడవు 6.5 మరియు ఇక్కడ నుంచి ఇక్కడికి 2. దీని యొక్క ఎత్తు 3.5. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి పొడవు ఎంత ఉంది? 7. ఈ విధంగా ఇచ్చిన సమాచారాన్ని ఉపయోగించి ఈ సమ్మిళిత ఆకారం యొక్క వైశాల్యం ఎలా కనుగొనాలో చూద్దాం. ఇది ఒక త్రిభుజం, దీర్ఘచతురస్రం, సమలంబ చతుర్భుజం అలా ఒక ఖచ్చితమైన ఆకారంలో లేదు. కొన్ని విడివిడి ఆకారాలను కలిపితే మనకి ఈ విధంగా సమ్మిళిత ఆకారం అనేది ఏర్పడింది. ముందుగా వీడియోని ఇక్కడ ఆపి మీరే ఒకసారి ప్రయత్నించి చూడండి. ఈ సమ్మిళిత ఆకారం యొక్క వైశాల్యాన్ని ఎలా కనుగొనవచ్చో. సరే, ఇప్పుడు ఈ ఆకారాన్ని పరిశీలించినట్లయితే పై భాగంలో మనకి 2 త్రిభుజాలు కనిపిస్తున్నాయి. చూడండి, ఇది ఒక త్రిభుజం, అలాగే ఇదొక త్రిభుజం మరియు వాటి భూములు అలాగే ఎత్తు కూడా ఇవ్వబడింది. రెండింటికి కూడా మనకి ఎత్తు ఒకే విధంగా ఉంది. సాధన చూద్దాం. ముందుగా మొదటి లంబకోణ త్రిభుజాన్ని తీసుకుందాం. ఇక్కడ దీని యొక్క భూమి ఎంత? 2. అలాగే ఎత్తు ఎంత? 3.5గా ఉంది. ఇప్పుడు భూమి ఎత్తు తెలుసు కాబట్టి ఈ త్రిభుజం యొక్క వైశాల్యాన్ని కనుగొందాం. అంటే వైశాల్యం A ఏమవుతుంది? 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు, B ఇంటూ H. ఇక్కడ B మరియు H విలువలను ప్రతిక్షేపిద్దాం. 1/2 ఇంటూ B అంటే ఎంత? 2 ఇంటూ H అంటే ఎంత? 3.5. దీన్ని సరళీకరిస్తే 2 క్యాన్సిల్ అయితే మనకి వైశాల్యం ఎంత వచ్చింది? 3.5 చదరపు యూనిట్లు. ఇప్పుడు రెండో త్రిభుజాన్ని పరిశీలిద్దాం. దీని యొక్క పొడవు ఎంత ఉంది? 7 మరియు ఎత్తు ఎంత ఉంది? 3.5. ఇప్పుడు దీని వైశాల్యం రాసుకుంటే 1/2 ఇంటూ భూమి 7 ఇంటూ ఎత్తు 3.5. దీన్ని సరళీకరిస్తే 2 ఇంటూ 1 2, 2 ఇంటూ 3.5 అంటే 7. ఇప్పుడు 3.5 ఇంటూ 3.5ని గుణిద్దాం. ఏమవుతుంది? 5 ఇంటూ 5 25, 5 ఇంటూ 3 15 ప్లస్ 2 అంటే ఎంత? 175. తర్వాత ఒకట్ల స్థానంలో 0 పెట్టుకొని 3 ఇంటూ 5 అంటే 15, అలాగే 3 ఇంటూ 3 9, 9 ప్లస్ అంతకుముందు ఉన్న 1 కలిపితే ఎంత? 10. కాబట్టి ఇదేమవుతుంది? 0501. ఈ రెండు విలువలను కలిపితే 5 ప్లస్ 0 అంటే 5, 7 ప్లస్ 5 అంటే 12 కాబట్టి 2, 1 ప్లస్ 1 2, అలాగే 1 అంటే ఎంత వచ్చింది? 1 2 2 5. ఇక్కడ మనం గుణించిన 2 అంకెల్లో ఒక్కొక్క స్థానం తర్వాత పాయింట్ అనేది ఉంది కాబట్టి మనం 2 స్థానాల తర్వాత పాయింట్ని పెట్టుకుంటే ఇదేమవుతుంది? 12.25. ఈ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత? A 12.25. ఇప్పుడు మధ్యలో ఉన్న భాగాన్ని పరిశీలిద్దాం. ఇక్కడ ఈ విధంగా ఒక గీత గీసినప్పుడు ఇక్కడ ఒక దీర్ఘచతురస్రం మరియు ఒక లంబకోణ త్రిభుజం అనేవి ఏర్పడ్డాయి. ముందుగా దీర్ఘచతురస్రం కొలతలను కనుగొందాం. దీని పొడవు ఎంత అవుతుంది? పైన ఇచ్చిన కొలతలను బట్టి చూస్తే 2 ప్లస్ 7 అంటే ఎంత? 9. మరియు దీని వెడల్పు ఎంత? 3.5. కాబట్టి ఈ దీర్ఘచతురస్రాన్ని తీసుకుందాం. ఇప్పుడు ఈ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం అంటే ఏమవుతుంది? పొడవు ఇంటూ వెడల్పు. కాబట్టి వైశాల్యం 9 ఇంటూ 3.5. 3.5 ఇంటూ 9గా తీసుకుని గుణకారం చేద్దాం. 9 ఇంటూ 5 అంటే 45. అలాగే 9 ఇంటూ 3 27, 27 ప్లస్ 4 అంటే ఎంత? 31. కాబట్టి ఇదేమవుతుంది? 3 1 5. ఇక్కడ ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక స్థానం తర్వాత పాయింట్ పెట్టుకుంటే ఇదేమవుతుంది? 31.5. అంటే ఈ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంత వచ్చింది? 31.5 చదరపు యూనిట్లు. ఇప్పుడు మిగిలిన లంబకోణ త్రిభుజాన్ని కూడా పరిశీలిద్దాం. ఇక్కడ మొత్తం ఎత్తు ఎంత ఉంది? 6.5 యూనిట్లు. ఇందులో దీర్ఘచతురస్రం యొక్క ఎత్తు ఎంత? 3.5 యూనిట్. కాబట్టి త్రిభుజం యొక్క ఎత్తు ఏమవుతుంది? 6.5 మైనస్ 3.5 అంటే ఎంత? 3 యూనిట్లు. మరియు భూమి ఎంత ఉంది? 9 యూనిట్లు. ఇప్పుడు ఈ త్రిభుజాన్ని తీసుకొని దీని యొక్క వైశాల్యాన్ని రాస్తే 1/2 ఇంటూ 9 ఇంటూ 3.
దీన్ని సరళీకరిస్తే 2 ఇంటూ 1 2, 2 ఇంటూ 4.5 అంటే ఎంత? 9. 2లో ఈ గుణకారాన్ని చేస్తే 4.5 ఇంటూ 3, 3 ఇంటూ 5 అంటే 15, 3 ఇంటూ 4 12 ప్లస్ 1 ఎంత? 13. అంటే ఇది ఎంత వస్తుంది? 1 3 5. ఇక్కడ ఒక స్థానం తర్వాత బిందువు ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక స్థానం తర్వాత బిందువును పెట్టుకుంటే 13.5. కాబట్టి ఈ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత వచ్చింది? 13.5 చదరపు యూనిట్లు. ఇప్పుడు మనకి ఇచ్చిన సమ్మిళిత ఆకారం యొక్క వైశాల్యాన్ని కనుగొనడానికి ఈ సమ్మిళిత ఆకారంలోని అన్ని భాగాల వైశాల్యాన్ని కలుపుతాం. అంటే మొత్తం వైశాల్యం ఏమవుతుంది? 3.5 ప్లస్ 12.25 ప్లస్ 31.5 ప్లస్ 13.5. వీటిని సులువుగా కలపడానికి ఒకదాని కింద ఒకటి ఈ విధంగా రాసుకుందాం. ముందుగా బిందువుకి కుడివైపున ఉన్న అంకెలను కలిపి చూద్దాం. 0 ప్లస్ 5 5, 5 ప్లస్ 0 5, 5 ప్లస్ 0 5. తర్వాత 5 ప్లస్ 2 7, 7 ప్లస్ 5 12, 12 ప్లస్ 5 ఎంత? కాబట్టి ఇది ఏమవుతుంది? 0.75. ఆ మిగిలిన ఒకటిని ఇక్కడ తీసుకుంటే ఇప్పుడు 1 ప్లస్ 3 అంటే 4, 4 ప్లస్ 2 6, 6 ప్లస్ 1 7, 7 ప్లస్ 3 అంటే 10. అంటే ఇక్కడ 0 రాసుకొని 1ని ఇక్కడ పెట్టుకుంటే ఇప్పుడు వీటిని కలుపుతాం. 1 ప్లస్ 0 1, 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 3 5, 5 ప్లస్ 1 ఎంత? 6. అంటే మొత్తం వైశాల్యం ఎంత వచ్చింది? 60.75 చదరపు యూనిట్లు. ఈ విధంగా సమ్మిళిత ఆకారాన్ని మనకు తెలిసిన చిన్న చిన్న ఆకారాలుగా విభజించి ప్రతి ఆకారం యొక్క వైశాల్యాన్ని కనుగొని వాటిని కలపడం ద్వారా సమ్మిళిత ఆకారం యొక్క మొత్తం వైశాల్యాన్ని సులభంగా కనుగొనవచ్చు.